బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మద్యం అక్రమ కేసులో అరెస్ట్ అయిన రిటైర్డ్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. కాగా వారి విడుదలపై జైలు అధికారులు తాత్సారం చేశారు. ముగ్గురి విడుదల ప్రక్రియను అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిన్న శనివారం సాయంత్రమే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఇవాళ వారిని ఆలస్యంగా విడుదల చేశారు. ఈ క్రమంలో విజయవాడ జైలు సూపరింటెండెంట్ తీరుపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డర్ కాపీ ఇస్తే రాత్రి 6 దాటిపోయింది సమయము, రాత్రి ఇవ్వలేము అని చెప్పి ఉదయం 6 గంటలకంతా రెడీగా ఉండండి సార్ అని చెప్పి 5:30కు లేచి మేము 6 గంటలకు రెడీ అయితే 6 గంటల నుంచి వెయిట్ చేస్తా. సూపరింటెండెంట్ వస్తున్నాడు, ఇంకొకరు వస్తున్నారు, 7:30కు వస్తాడు, 8కి వస్తాడు, 9కి వస్తాడు, లాస్ట్కి చివరకు ఇంకో గంట పడుతుంది. అంటే కావాల్సింది అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, కోర్టు ఆదేశాలంటే కూడా గౌరవం లేకుండా కావాల్సిందే డిలే చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక గంట పడుతుంది. కారణం ఏమంటే హౌస్ మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో. హౌస్ మోషన్లో స్టే వస్తుందేమో, స్టే వస్తే మమ్మల్ని మళ్ళీ అక్కడే లోపల బంధించాలని. అంటే ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా వీళ్ళకి లెక్కాపత్రం లేదు ఈ ప్రభుత్వానికి. అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. రాత్రి 6 గంటలకు ఆర్డర్ ఇస్తే ఇప్పటి వరకు మమ్మల్ని రిలీజ్ చేయకుండా మేము ఇప్పుడు గొడవ చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తున్నాం. బెయిల్ వచ్చిన మమ్మల్ని జైల్లో బంధించారని ధనుంజయ రెడ్డి మండిపడ్డారు. కోర్టులంటే ప్రభుత్వానికి గౌరవం లేదని మళ్ళీ ఏదో కేసు పెట్టి జైల్లో బంధించాలని చూశారంటూ కూడా ధనుంజయ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అక్రమ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సాగించిన ప్రయత్నాలను కోర్టు అడ్డుకట్ట చేసింది. ఈ ముగ్గురికి బెయిల్ ఇచ్చింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో వీరికి ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. సాయంత్రం 6:35కు ఆర్డర్ కాపీ ఇస్తే రాత్రి 6 దాటిపోయింది సమయము, రాత్రి ఇవ్వలేము అని చెప్పి ఉదయం 6 గంటలకంతా రెడీగా ఉండండి సార్ అని చెప్పి 5:30కు లేచి మేము 6 గంటలకు రెడీ అయితే 6 గంటల నుంచి వెయిట్ చేస్తా. సూపరింటెండెంట్ వస్తున్నాడు, ఇంకొకరు వస్తున్నారు, 7:30కు వస్తాడు, 8కి వస్తాడు, 9కి వస్తాడు, లాస్ట్కి చివరకు ఇంకో గంట పడుతుంది. అంటే కావాల్సింది అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, కోర్టు ఆదేశాలంటే కూడా గౌరవం లేకుండా కావాల్సిందే డిలే చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక గంట పడుతుంది. కారణం ఏమంటే హౌస్ మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో. హౌస్ మోషన్లో స్టే వస్తుందేమో, స్టే వస్తే మమ్మల్ని మళ్ళీ అక్కడే లోపల బంధించాలని. అంటే ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా వీళ్ళకి లెక్కాపత్రం లేదు ఈ ప్రభుత్వానికి. అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. రాత్రి 6 గంటలకు ఆర్డర్ ఇస్తే ఇప్పటి వరకు మమ్మల్ని రిలీజ్ చేయకుండా మేము ఇప్పుడు గొడవ చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తున్నాం. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన ధనుంజయ రెడ్డి, ఆయనతో పాటు చాలా మంది అనుచరులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఆయన విజువల్లో కూడా మనం చూసాం ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. అయితే పాస్పోర్ట్లను ఇప్పటికే జప్తు చేయకుంటే విడుదలైన 3 రోజుల్లో వాటిని స్వాధీనం చేయాలని ఆదేశించింది కోర్టు. ముగ్గురు ₹1,00,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని చెప్పి కూడా సూచించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్ళొద్దని, తమ నియంత్రణలోని లేని పరిస్థితుల్లో తప్ప మిగిలిన అన్ని వేళల్లో కోర్టు విచారణలకు హాజరై తీరాలని చెప్పి స్పష్టం చేసింది. తదుపరి పర్యవేక్షణ నిమిత్తం మొబైల్ ఫోన్ను యాక్టివ్లో ఉంచాలని పేర్కొంది. సాక్షులను గాని సహ నిందితులను కలవడానికి వీల్లేదని ఆదేశించింది. ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని, షరతులను ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దవుతుందని వెల్లడించింది. ఈ మేరకు న్యాయాధికారి పి. భాస్కర్ రావు శనివారం తీర్పు వెలువరించారు. మద్యం కేసులో అక్రమ కేసు ఏదైతే ఉందో దాంట్లో అరెస్ట్ అయిన రిటైర్డ్ అధికారులు ఎవరైతే ఉన్నారో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప వీళ్ళు ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. కాగా వారి విడుదలపై జైలు అధికారులు తాత్సారం చేశారు. ముగ్గురు విడుదల ప్రక్రియను అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారని ఆరోపణలున్నాయి.
నిన్న శనివారం సాయంత్రమే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఇవాళ వారిని ఆలస్యంగా విడుదల చేశారు. ఈ క్రమంలో విజయవాడ జైలు సూపరింటెండెంట్ తీరుపై కూడా న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే బెయిల్ వచ్చిన మమ్మల్ని జైల్లో బంధించారని ధనుంజయ రెడ్డి మండిపడ్డారు తీవ్రంగా. ఆయన మాట్లాడుతున్న విజువల్స్ లో కూడా మనం చూసాము. కోర్టులంటే ప్రభుత్వానికి గౌరవం లేదని మళ్ళీ ఏదో కేసు పెట్టి జైల్లో బంధించాలని చూశారంటూ ధనుంజయ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అక్రమ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సాగించిన ప్రయత్నాలను కోర్టు అడ్డుకట్ట చేసింది. ఈ ముగ్గురికి బెయిల్ ఇచ్చింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో వీరికి ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. పాస్పోర్ట్లను ఇప్పటికే జప్తు చేయకుంటే విడుదలైన 3 రోజుల్లో వాటిని స్వాధీనం చేయాలని చెప్పి ఆదేశించింది కోర్టు. ముగ్గురు కూడా ₹1,00,000 చొప్పున, అంటే 3 పూచికత్తులు సమర్పించాలని ఒక్కొక్కరు ₹1,00,000 చొప్పున కోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లొద్దని, తమ నియంత్రణలోని లేని పరిస్థితుల్లో తప్ప మిగిలిన అన్ని వేళల్లో కోర్టు విచారణకు హాజరై తీరాలని చెప్పి స్పష్టం చేసింది. తదుపరి పర్యవేక్షణ నిమిత్తం మొబైల్ ఫోన్ను యాక్టివ్లో ఉంచాలని పేర్కొంది. సాక్షులను గాని సహ నిందితులను కలవడానికి వీల్లేదని ఆదేశించింది. ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని, షరతులను ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దవుతుందని వెల్లడించింది. ఈ మేరకు న్యాయాధికారి పి. భాస్కర్రావు శనివారం తీర్పు వెలువరించారు.